రైతు బంధుకు లేవు డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం. పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు. తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు. మహిళలకి 2500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా दिक्कुमालिन प्रचार जो काम किया ही नहीं तेलंगाना में, उसको लेके महाराष्ट्र में आज कैंपेन चल रही है. महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं, कहते हैं कि हम हर महिला को हर महीना 2500 रुपीस हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर. ये झूठ है, सरासर गलत है. मैं राहुल जी से सवाल करता हूं, उनसे डिमांड करता हूं, आप आइए तेलंगाना, एक महिला मुझे मिलाइए, दिखाइए जिनको आपकी गवर्नमेंट ने 2500 रुपया महीना आज तक दिया हो इस 11 महीने में. मैं पूछना चाहता हूं राहुल जी से, आप जो यहां पे झूठ बोल के महाराष्ट्र में सियासी फायदे के लिए आप कोशिश कर रहे हो, इसमें एक भी 300 करोड़ खर्च करके जो आप कैंपेन कर रहे हो तेलंगाना प्रजा की धन के साथ, इसमें एक भी अगर सच्चाई है क्या, आप एक बार अपने आप से इंट्रोस्पेक्ट कर लेना. मैं दूसरी बात भी कहना चाहता हूं, వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ మోడీ గారు అంటా ఉన్నారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ. ఎస్, రాహుల్ గాంధీ कांग्रेस पार्टी की तेलंगाना हैज बिकम एटीएम. मैं मोदी जी से पूछना चाहता हूं, मोदी गारिని అడుగుతా ఉన్నా, మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం, డీటెయిల్ గా రాసినాం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను ప్రతిపక్షంలో ఉన్నాను, రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు, 4 ఏళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత నేను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను అనుకోండి, మరి నేను క్యాబినెట్లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా 1100 కోట్ల వరకు 1000 కోట్ల వరకు ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అది తప్పు కాదా? ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కేబినెట్ సమావేశంలో కూర్చుంటారు. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1100 కోట్ల వరకు, పొంగులేటి గారికి 4350 కోట్ల వరకు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా? ఆర్టికల్ 191 సెక్షన్ 1 బ్రీచ్ కాదా? ఉల్లంఘన కాదా? నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే క్లాస్ కింద గతంలో మహామహులు తమ పదవులు కోల్పోయారు. ఈరోజు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీద పెట్టిన కేసు ఇదే కేసు కదా. తమ వారికి అస్మదీయులకు బంధుమిత్రులకు లాభం చేకూర్చారనే కదా ఆయన మీద పెట్టిన కేసు. మరి అదే కేసు ఇవాళ నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళని, మీరు రేవంత్ రెడ్డి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎందుకు పెట్టడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్తారా? ఒకవైపు మీరే చెప్తారు తెలంగాణ ఏటీఎం అయింది, మరి తెలంగాణ ఏటీఎం అయితే కేంద్రం నిష్క్రియాపరంగా ఎందుకున్నది? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు మీరు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం లేదని నేను అడుగుతా ఉన్నా. చివరిగా నేను గుర్తు చేసేది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చాలా మంది ఉద్యోగాలు పోయినాయి. సోనియా గాంధీ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, అశోక్ చవాన్ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా పదవి వదులుకోక తప్పదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పదవి పోక తప్పదు. ఎందుకంటే కౌన్సిల్లో కూర్చొని, కేబినెట్లో కూర్చొని, కేబినెట్ మీటింగ్లో కూర్చొని నువ్వే అప్రూవల్ చెప్పి తర్వాత నీ కంపెనీకి నువ్వే ఇచ్చుకుంటే అది డైరెక్ట్గా ఉల్లంఘన కాదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను ఈ బడా కాంట్రాక్టర్లు నడుపుతున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా. మీరు అడుగుతున్నారు నిన్న పొంగులేటి గారు మీకేం పని ఢిల్లీలో అంటున్నాడు. అంటే ఢిల్లీకి వచ్చి 26 సార్లు 26 పైసలు దేని అసమర్థుల కంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఢిల్లీకి వస్తాం. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న కేంద్రంలోని అధికారుల్ని, కేంద్రంలోని సంస్థల్ని, ప్రెస్ని కలుస్తాం. దేశ ప్రజల దృష్టికి మీ మోసాన్ని తీసుకొస్తాం. మీకెందుకు భయం అవుతుంది మేము ఢిల్లీకి వస్తే? మీకెందుకు ఇబ్బంది అవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. मैं रिक्वेस्ट करना चाहता हूं इलेक्शन कमीशन ऑफ इंडिया को भी कि आप महाराष्ट्र और तेलंगाना की जो बॉर्डर एरिया है इसमें आप भी और चेक पोस्ट लगाओ, क्योंकि आज तेलंगाना एटीएम बन गया कांग्रेस के लिए. महाराष्ट्र के इलेक्शन में काफी सारा पैसा आज तेलंगाना से वहां तक महाराष्ट्र तक बह रहा है. అక్కడ దాకా వరద బారుతా ఉంది ఇవాళ డబ్బులది. ఖచ్చితంగా వాళ్ళు కూడా పరిశీలించాలి ఎలక్షన్ కమిషన్ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చివరిగా చెప్తా ఉన్నా.
ప్రభుత్వ వైఫల్యాలను మేము చీల్చి చెండాడుతుంటే, వీళ్ళ స్కామ్లు ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతుంటే వీళ్ళకు దడబట్టుకుంది. సివిల్ సప్లై స్కామ్ ఉంది, నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి సంబంధించిన లీలలు నెక్స్ట్ వస్తాయి. అన్నిటికీ ఢిల్లీకి వస్తాము, బరాబర్ వస్తాము. ఢిల్లీలో తప్పకుండా ఇక్కడ విచారణ సంస్థలను కలుస్తాం. 100% మీ భరతం పడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ వసూళ్లు, బెదిరింపులు రాష్ట్రంలో నిరాటంకంగా సాగుతున్నాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. ఇది నేనన్న మాట కాదు, స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతున్న తెలంగాణలో అని చెప్పారు. నేను అడుగుతున్న ప్రధానమంత్రి గారిని, ఢిల్లీలో ఉండే ముఖ్యమైన మంత్రుల్ని, మీరు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అని తెలుసు, రాష్ట్రంలో దోపిడీ నడుస్తుందని తెలుసు, వసూలు నడుస్తున్నాయని తెలుసు, ఇన్ని తెలిసి మరి మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరెందుకు ఉపేక్షిస్తున్నారు? మీరెందుకు రేవంత్ రెడ్డితో ఇంకా కూడా రాసుకొని పూసుకొని మీ నాయకులు తిరుగుతా ఉన్నారు? 8 మంది ఎంపీలు ఉన్నారండి బీజేపీకి. ఒక్క ఎంపీ ఈ రోజు వరకు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడా? ఒక్క ఎంపీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడా ఈ రోజు వరకు? ఒక్కరోజు మాట్లాడరు. అదేవిధంగా మాకు తెలుసు మీ ఎజెండా. మీరు ఈరోజు ఏదో ఒకటి చేసి, రేవంత్ రెడ్డి ఒక ఎజెండా ఒకటే, హైదరాబాద్ని 4 ముక్కలు చేయాలంటే కార్పొరేషన్ని. తద్వారా ఏం చేయాలి? బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి. చివరికి ఏం చేయాలి? బీజేపీ పాలిత రాష్ట్రాలకు లేదా బీజేపీ సారథ్యంలోని రాష్ట్రాలకు ఇక్కడ పెట్టుబడులు పోవాలి. మొత్తానికి తెలంగాణ అనేది విఫల ప్రయోగంగా ఉండాలి. ఈ రకంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, తప్పకుండా పరిపాలన చేతగాక ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారో, ఈ చేతగాని ముఖ్యమంత్రి, చేవలేని ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడుతూనే ఉంటాం. మీ అనుభవ రాహిత్యం వల్ల ఈరోజు ప్రజలు బాధలు పడతా ఉన్నారు. చివరికి ప్రజలు తిరగబడి మీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే మీరు సెక్యూరిటీ లేకుండా పోలేని పరిస్థితి. రైతుల భూములు లాక్కుంటానంటే రైతులు తిరగబడుతున్నారు. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి, తప్పులు చేయకండి. మీ అమృత్ స్కామ్ను, మీ సివిల్ సప్లై స్కామ్ను, మీ రెవెన్యూ మినిస్టర్ గారి స్కామ్లను ఒకటి తర్వాత ఒకటిగా ధారావాహికగా సీరియల్ ఎట్లయితే వస్తాయో ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ బయట పెడుతూనే ఉంటాం. ఢిల్లీకి వస్తూనే ఉంటాం. ఢిల్లీ ద్వారా జాతి మొత్తం దృష్టికి కూడా ఇవాళ ఈ క్రోనీ క్యాపిటలిజం, ఈ కరప్షన్ని ఎండగడతామని చెప్తూ ఇవాళ పత్రికా సమావేశంలో పాల్గొన్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. See, I am not in Delhi. Unfortunately, I am not privy to what happens in Delhi. You should tell me more because यहाँ पे दिल्ली में किसका गुफ्तगू किसके साथ हो रहा है, कौन रात में अंधेरे में किसके साथ मिल रहा है, किसका दोस्ती किसके साथ हो रही है, मेरे से बेहतर आप जानते हो, मुझसे बेहतर आप जानते हो. तो मैं बस इतना ही कहूँगा, हम इंतजार करेंगे कि इस पे कोई जांच होगी. अमृत के बारे में हमने इतना सारा डिटेल में, विस्तार में इनको बताया, मंत्री जी को और यहाँ के अधिकारियों को. तो हम उम्मीद करते हैं कि केंद्र सरकार इस बात पे कुछ करेगी. उम्मीद करते हैं कि मोदी जी जो बोलते हैं तेलंगाना एटीएम बन गया, उस बात को लेकर कुछ जांच होगी, कुछ तहकीकात होगी, इसके बारे में कुछ कार्रवाई होगी. अगर ये सब कुछ नहीं होता है, हमारे मन तो छोड़िए, हमारी इलेक्शन तो 4 साल दूर है, बट जनता के मन में जो एक शंका होगी कि ये क्या, ये लोग मिले जुले हुए हैं क्या, क्योंकि हम एक अजीब सा चीज देख रहे हैं, एक अजीब सा अजब प्रेम की गजब कहानी चल रही है तेलंगाना में. हम रेवंत रेड्डी जी के बारे में कुछ बोलते हैं तो सबसे पहले उनका रक्षण कवच, उनका फर्स्ट लाइन ऑफ डिफेंस इज इंसिडेंटली बीजेपी मिनिस्टर्स. पंडित संजय कुमार जंप्स टू हिज रेस्क्यू. ये रेवंत रेड्डी बहुत अच्छा काम कर रहे हैं. पूरे हिंदुस्तान जगह हम देखते हैं कि कांग्रेस और बीजेपी एक दूसरे के साथ भिड़ जा रहे हैं, पर एक तेलंगाना में ऐसा अजब प्रेम की गजब कहानी चल रही है कि रेवंत का जो तरफदारी है, रेवंत की जो एक सपोर्ट बेस आज बीजेपी में ज्यादा है. एक बात पूछना चाहता हूं मैं आपसे, 8 एमपी हैं बीजेपी के तेलंगाना से, एक मुझे ऐसा व्यक्ति दिखाइए जिसने रेवंत के खिलाफ बोला हो इन 4-5 महीनों में. एक मुझे ट्वीट दिखाइए, एक मुझे कम से कम क्रिटिसिज्म दिखाइए इनके तरफ से. हमें लग रहा है कि वहां पे एक मिली जुली सरकार चल रही है, बट देखते हैं आगे जाके कुछ बीजेपी करेगी नहीं करेगी, हम भी देखेंगे, आप भी देखेंगे. जो आप एलिगेशन लगा रहे हैं, बट मल्लिकार्जुन खड़गे is saying that he alleged that MLAs are being bought by opposition parties. Well, I saw the statement. He said purchasing MLAs like goats.
मैं तो कहता हूं सबसे बड़ा गोट परचेजर अगर कोई है तेलंगाना में वो तो कांग्रेस है। आई वेलकम खारगे जी टू कम टू द गोट मंडी इन तेलंगाना। आइए आप वहां की गोट मंडी में देखिए, आज हमारे 10 बीआरएस एमएलएस को आपकी पार्टी ले जाती है, आपके चीफ मिनिस्टर उनके घर घर जाके उनको एक स्कार्फ पहनाते हैं कांग्रेस की। मैं इसीलिए गोट मंडी में जो 10 एमएलए हैं उनसे पूछना चाहता हूं, भाई आप लोग मीडिया के सामने आओ, बताओ आप कौन से पार्टी में हो, ये तो बताओ कम से कम, क्यों शर्माते हो? कोई एक एमएलए को कहता है कि मैं तो बीआरएस में ही हूं, क्योंकि उसको पद नहीं छोड़ना है, उसको डिस्क्वालीफाई नहीं होना है। तो मैं खारगे जी से बस इतना ही कहूंगा, सबसे बड़ा गोट परचेजर हिंदुस्तान की तारीख में अगर कोई है, हिस्ट्री में कोई है, तो वो है कांग्रेस। आयाराम गयाराम कल्चर इस देश में लाने वाली पार्टी गोट मंडी। गोट माने एक डेफिनेशन भी है बॉस, ग्रेटेस्ट ऑफ ऑल टाइम। मैं एक गोट तो आपको जानते हो, दूसरा गोट है GOAT। तो गोट ऑफ गोट परचेजर्स इज कांग्रेस। हरियाणा में शुरू हुई जो कल्चर इंदिरा जी के टाइम पे, वहां से लेके आज तक सबसे बड़ी गोट परचेजर अगर कोई है मंडी में, कांग्रेस है। तो खारगे जी एक बार अपना इंट्रोस्पेक्ट कर ले। ये तो वही बात होगी, एक बिल्ली 1000 चूहे खा के हज को निकली। हर किसी को खरीदने वाली पार्टी, हर किसी को गायब करने की कोशिश करने वाली पार्टी, आज फिर एक बार ऐसी बात अगर करें तो बहुत लोग हंसेंगे। एनीबडी एल्स? So you have also said that the company lacks the disqualification as far as the tenders are concerned. The company which has given thousands of crores of tenders, they lack the necessary qualification. What sort of qualification that company doesn't have given this product? Yes, brother. In fact, they have never ever done any work which is more than 150-200 crores. Basic qualification ये है कि एक बड़ी कंपनी, एक बड़ी काम करने के लिए उनको इंजीनियरिंग क्वालिफिकेशन भी होना चाहिए, टेक्निकल, साथ ही साथ फाइनेंशियल कैपेबिलिटी भी होना चाहिए। उनके पास दोनों भी नहीं, क्योंकि उनकी अगर आप रिपोर्ट, खुद की रिपोर्ट देखेंगे, उनका पूरा नेट प्रॉफिट है 2021 का 2.2 करोड़। सो ऐसी कंपनी जिसके पास ना कोई टेक्निकल क्वालिफिकेशन है, ना कोई फाइनेंशियल कैपेबिलिटी है, उनको जबरदस्ती किसी के साथ जेवी बना के, क्योंकि वो चीफ मिनिस्टर के करीबी रिश्तेदार है, जबरदस्ती बना के, और उस कंपनी से भी जबरदस्ती, बड़ी कंपनी है वो 20% काम करेगी, छोटी कंपनी जिसके पास 2 करोड़ टैक्स है, सॉरी प्रॉफिट है, वो 80% करेगी। इस पे अगर कोई जांच होगी तब ना ऑफिसर बाहर आएंगे, बताएंगे क्या दबाव था उन पे, IHB आएगी बाहर, वो भी बताएंगे क्या दबाव था उन पे, कैसे ऐसे कैसे हो गया। और अगर एक कंपनी बनने के बाद अभी तक अगर 100 करोड़ से ज्यादा काम कहीं नहीं किया हो और सडनली उनको 1000 करोड़ का काम दिया जाता है रेवंत चीफ मिनिस्टर बनते ही, इसको क्या हम क्रोनी कैपिटलिज्म ना बुलाएं? क्या इसका अर्थ होगा? मुझे तो नहीं पता। కాంగ్రెస్ మంత్రులు వండిపోతున్నారు, అప్పుడే వండుకుంది కానీ మీరు ట్వీట్ చేశారు. మీరు ఢిల్లీ వస్తున్నది అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి దానికి మీరు ట్వీట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు నేను ఢిల్లీలో ఇక్కడున్నాను, ఇప్పుడు మళ్ళీ 245కి బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాను. వాళ్ళు నన్ను ఏమైనా చేయదలుచుకుంటే నిరభ్యంతరంగా చేయొచ్చు. నా మీద ఏ ఎంక్వైరీ చేసుకుంటానన్నా, నా మీద ఏ కేసు పెట్టుకుంటానన్నా, ఎన్ని ఏజెన్సీల్ని పంపిస్తానన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు సరిగ్గా 2-3 వారాల కిందట అదానీ గారితో కోహినూర్ హోటల్లో రహస్యంగా సమావేశమై ఆయన కాళ్ళు పట్టుకున్నారా లేదా? మీ మీద ఈడీ రైడ్ జరిగి 5 వారాలైంది. आपको नेशनल मीडिया को भी ये जान के ताजुब होगी एक बात, 5 हफ्ते पहले तेलंगाना में एक बहुत बड़ा रेड हुआ ईडी का, वहां की रेवेन्यू मिनिस्टर पे। 5 हफ्ते हो गए, आज तक न ईडी एक लफ्ज कहती है, न रेवेन्यू मिनिस्टर एक बात कहते हैं। और मीडिया तो उस दिन ब्रेकिंग लगा रही थी, मैंने देखा कि काउंटिंग मशीन जा रहे हैं अंदर, क्योंकि पैसा इतना बरामद हुआ कि वहां पे काउंटिंग करने के लिए 2-2 मशीन की जरूरत पड़ी। तो आज तक 5 हफ्ते तक एक कांग्रेस की रेवेन्यू मिनिस्टर तेलंगाना में, उनके घर पे ईडी छापा मारती है, ना ईडी एक ट्वीट करती है, ना ईडी एक स्टेटमेंट देती है, ना ईडी कम से कम एक लीक देती है। लीक में तो वो माहिर है, पूरे बाकी लोगों से पहले मीडिया को खबर पहुंच जाती है। न लीक, न रिपोर्ट, न स्टेटमेंट,